మీ డాడీకి ఏం కావాలి అసలు? అవేర్నెస్ కావాలా, సేల్స్ కావాలా, లీడ్స్ కావాలా? సేల్స్ కావాలి. ఓకే. దెన్ మీ డాడీ చేసే కంపెనీలో సర్వీసెస్ ఏంటి, వాళ్ళు మన కస్టమర్స్కి ఎట్లా యూజ్ అవుతారు అనేది కావాలి ఒకటి. దెన్ దాని తర్వాత మీరేమైనా ఆఫర్లు ఇస్తుర్రా అంటే కాంపిటీటర్ నుంచి మీరేమైనా డిఫరెన్స్ ఉందా కాంపిటీటర్కి మీకు అనేది తెలిసిందనుకో, ఆ పెయిన్ పాయింట్ని పట్టుకొని మనం చేయొచ్చు. అండ్ అది ఏమవుతుందంటే ఈ డబ్బులు అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం డిపెండ్స్ ఆన్ బిడ్డింగ్ రా. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాంపిటీటర్ కూడా యాడ్ రన్ చేసింది అనుకో, అంటే మీ కాంపిటీటర్ యాడ్ రన్ చేస్తుందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు మనం. దాన్ని అంటే మీ బిజినెస్ తెలియాలి అంతే మనకి. మీ స్పేర్ పార్ట్స్ అమ్ముతాడా లేదంటే ప్రొడక్ట్స్ అమ్ముతాడా అనేది తెలియాలి. దానికి ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్లోకి వెళ్ళి మీ కాంపిటీటర్ అనాలిసిస్ చేయాలి. ఫస్ట్ అనాలిసిస్ చేసిన తర్వాత వాడు ఏం చేస్తుండు, వాడికంటే మనం బెటర్గా ఏం చేయొచ్చు అనే పాయింట్స్ తీసుకోవాలి. దెన్ మనం స్టార్ట్ చేయాలి. అంటే మన కంపెనీకి మనం ఏం సర్వీసెస్ ఇస్తాం, మన కస్టమర్స్కి ఎట్లా యూజ్ అవుతాం, వాళ్ళ ప్రాబ్లమ్ని మనం ఎట్లా సాల్వ్ చేయగలుగుతాం అని తెలుసుకున్నాం అనుకో ఈజీగా అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి అవేర్నెస్ రిలేటెడ్ ఉంటుంది, ఎంగేజ్మెంట్ రిలేటెడ్ ఉంటుంది. లేదు నాకు లీడ్సే కావాలి అంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు కావాలి, వాళ్ళ నేమ్ కావాలి, అట్లా కూడా తెచ్చుకోవచ్చు మనం. అంటే ఇవన్నీ పక్కన పెడితే నువ్వు మీ కంపెనీ ఏ ఏరియాలో ఉంది, ఏ ఏరియా కస్టమర్స్ మీకు కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో, మా కంపెనీ హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉందనుకో, ఎల్బీ నగర్ ఏరియాలో అది కూడా ఒక 40 to 50 లేదంటే 5 to 10 కిలోమీటర్స్ రేంజ్లో కావాలి, వాళ్ళకే చూపించాలి నా యాడ్ అంటే చూపించవచ్చు. లేదు ఓన్లీ గర్ల్స్కే చూపించాలంటే గర్ల్స్ గురించి చూపించవచ్చు, బాయ్స్కి 2 చూపించవచ్చు, లొకేషన్ వైజ్ టార్గెట్ చేయొచ్చు, ఏజ్ వైజ్ కూడా టార్గెట్ చేయొచ్చు. ఇంకా చెప్పాలి అని అంటే మీ బిజినెస్ కొంచెం బాగా డెప్త్గా అర్థం చేసుకొని, అంటే మీ బిజినెస్కి ఎవరు వస్తారు, ఎంప్లాయీస్ వస్తారా లేదంటే స్టూడెంట్స్ వస్తారా, దాన్ని బేస్ చేసుకుని కూడా చేయొచ్చు మనం. నేర్చుకో ఏమనుకున్నంటే నార్మల్గా ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి, చేసి పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ యాడ్ అది వెళ్ళిపోతుంది అనుకున్నా. లేదు లేదు కత్తి ఉంటుంది అయితే నార్మల్గా అయితే ఏముంది అంటే గూగుల్లో కొడితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని బిజినెస్ అకౌంట్ చేసి ఫేస్బుక్ లింక్ చేసి అట్లుంటే ఏదో బేసిక్ స్టెప్స్ అదే ఉంటాయి. యూట్యూబ్లో మస్తు ఉంటాయి, కుప్పలు కుప్పలుగా ఉంటాయి కంటెంట్. నువ్వు చేస్తావు ఇప్పుడు యాప్స్ నార్మల్గా అట్లా? చేస్తాం రా. అంటే మేము మా సర్వీసెస్ని ప్రమోట్ చేయడానికి మేము చేసుకుంటాం. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ గురించి ఎవరికైనా యూజ్ ఉందనుకో, మేము వాళ్ళని ఆ సెగ్మెంట్ ఆఫ్ కేటగిరీస్ని టార్గెట్ చేసి వాళ్ళకే రన్ చేస్తాం, వాళ్ళు మా దగ్గరికి వస్తారు అన్నట్టు. ఇప్పుడు మనం కస్టమర్ దగ్గరికి పోవడం కదా, కస్టమర్ మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు నీది నువ్వే ప్రమోట్ చేసుకొని మళ్ళీ నువ్వే తీసుకుంటావు అంతే కదా? అంతే. సో ఇట్లా సో అయితే అన్ని కనుక్కొని డీటెయిల్స్ చెప్తా. ఓకే. నేను కూడా చూస్తా యూట్యూబ్లో చూడడం కొంచెం మంచిగా చూసి అది ప్రాక్టీస్ చేయరా. ప్రాక్టీస్ చేయకుండా మాత్రం కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే మస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై అవుతాయి. అంటే ఇప్పుడు వాడు యూట్యూబ్లో చెప్తాడు, ఆ యూట్యూబ్లో చెప్పింది చూసి అరే నాకు వచ్చు అనడం కంటే నువ్వు అందులోకి అడుగు పెట్టి ఆ ఎఫ్బి అకౌంట్ క్రియేట్ చేయడం లేదంటే టార్గెట్ చేయడం, ఆప్షన్స్ని గెలకడం అలాంటివి చేస్తేనే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. లేదంటే తర్వాత మస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ అప్పుడప్పుడు కొన్ని బిజినెసెస్కి ఏమవుతాయి అంటే ఆటోమేటిక్గా బ్యాన్ అయిపోతుంది, ఎఫ్బి అకౌంట్ బ్యాన్ అయిపోతుంది, మొత్తం తీసేస్తాడు. అంటే మనం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టుగా వాడికి అనిపిస్తుంది. వాడికి ఎందుకు అనిపిస్తుంది అని అంటే మనం ఒకటేసారి ఫస్ట్ సడన్గా వచ్చి అకౌంట్ క్రియేట్ చేసి వాడికి సడన్గా మనం యాడ్స్ రన్ చేసేసరికి అరే వీడియో వాడు దొంగలా ఉన్నాడు అనుకొని వాడు అట్లా చేస్తాడు అన్నట్టు. ఓకే, నువ్వు యూట్యూబ్లో చూడు, మస్తు కంటెంట్ దొరుకుతుంది. దాన్ని బట్టి రిటర్న్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవన్నీ మనం డైలీ బడ్జెట్ అనేది పెట్టుకోవాలి. డైలీ బడ్జెట్ ఒక 500 రూపీస్ పెట్టుకున్నాను అనుకో, అవన్నీ డైలీ కొంతమందికి చూపిస్తుంది. అక్కడ చూపించినప్పుడు వాళ్ళు మన దగ్గరికి వస్తారు కదా కస్టమర్స్, మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎట్లా కన్వర్ట్ చేసుకుంటున్నాం అనేది మ్యాటర్ అవుతుంది అక్కడ.
ఎటు పోయి మన బిజినెస్ మన ఇన్కమ్ మన బిజినెస్ మన ఇన్కమ్, మన మాటలే మన ఇన్కమే. అంతే. కానీ ఇది మాత్రం జస్ట్ అవేర్నెస్ కోసం. అవేర్నెస్ అని కాదురా, మీ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఆడియన్స్, టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు, లేదంటే నీ వాట్సాప్లోకి మెసేజ్ చేస్తారు. అట్లా ఇప్పుడు వాళ్ళకి జస్ట్ తెలుస్తుంది నా యాడ్స్ వల్ల. మనకైతే యాడ్స్ ప్రమోట్ చేసిన రిటర్న్స్ ఏమి ఉండవు. రిటర్న్స్ ఎందుకు ఉండవు? వాళ్ళు నీ ప్రొడక్ట్ ని తీసుకున్నారు అనుకో, నీకు రిటర్న్సే కదా అది. అదే అంటారా జస్ట్ యాడ్స్. ఇప్పుడు కమిషన్ బేస్ ఉంటే చూడ, లింక్ కొడితే రిటర్న్స్ అట్లా చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ రీసెంట్ గా ఏమైనా ఓపెన్ చేసినావా? వాట్సాప్, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో కూడా టార్గెట్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ లో కానీ నువ్వు ఓపెన్ చేస్తే నీకు నీ ఇంట్రెస్ట్ ఏంది చెప్పు, నేను చెప్తా. వెబ్సైట్ లో ఓపెన్ అయితే అలాంటివి కొన్ని ఫామ్స్ ఫిల్ చేయడము, లేదంటే డైరెక్ట్ వెబ్సైట్ తీసుకుపోవడం, వెబ్సైట్కి తీసుకుపోవడం, అలాంటివి యాడ్స్ వస్తాయి నీకు. నీ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని నీకు రిలేటెడ్ వస్తాయి. ఎందుకు వస్తాయి? వాళ్ళు నిన్నే టార్గెట్ చేస్తారు కాబట్టి. అంతే. అట్లా ఎటువై నేనేమంటారు అంటే, ఇప్పుడు ఉంటే చూడరా డీల్స్ పెడతాం అనుకుంటా, టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి చూడు, అవంటే కమిషన్ బేస్ మీద పనిచేస్తాయంట. లింక్ ఓపెన్ చేసి నువ్వు కొంటే మన కింద కమిషన్ అంట. అది అఫిలియేట్ మార్కెటింగ్, దానికి దీనికి సంబంధం ఉండదు. సో ఎటు పోయి యాడ్స్ రన్ చేస్తే మన ప్రోడక్ట్ కొంటాడు కాబట్టి ప్రాఫిట్. ఎగ్జాక్ట్లీ. సరేరా, ఇంకేమైనా డౌట్ అంటే ఫోన్ చేస్తాను. ఓకే, డన్. సరేనా.